హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. నేను ఇంతకు ముందే ఒక వీడియోలో చెప్పాననమాట. అది ఈ ఆస్తుల వివాదం, వైఎస్ఆర్ కుటుంబంలో ఉండే ఆస్తుల వివాదం ఏదైతే ఉందో, అది వాళ్ళ అన్నా చెల్లెల మధ్య సంబంధించిన విషయం. ఎవరు దూరొద్దు. అది వాళ్ళ కుటుంబ వ్యవహారం అని నేను ఆల్రెడీ చెప్పాను. నేను కూడా జస్ట్ జనాలు ఏమనుకుంటున్నారు, అభిమానులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ నాయకులు ఎలా మాట్లాడుతున్నారో చెప్పాను కానీ, నా అభిప్రాయాన్ని అయితే చెప్పలేదు, చెప్పదలుచుకోవట్లేదు కూడా. ఎందుకంటే అది కుటుంబ వ్యవహారం. కానీ వైసీపీ నాయకులకు కానీ, వాళ్ళ కార్యకర్తలకు కానీ, ఇంకా కొంతమంది యూట్యూబర్లకు కానీ దీంట్లో కామన్ సెన్స్ లేదనమాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కూసా ఉన్నారు. ఈరోజు పాపం ఆడబిడ్డకి మళ్ళీ ఫ్రస్ట్రేట్ అయిపోయింది. ఎందుకు అయిపోదు అనేసింది. కొన్ని మాటలు ఏమంటారు, అసలు మా ఆస్తుల వివాదంలో మీ కలగజేసుకోవడానికి మీరెవరయ్యా అన్నట్లుగా అనేసింది. ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం లేదా ఈ విషయం మీద మాట్లాడేది, వాళ్ళ సోషల్ మీడియా తోటి ఎందుకు మాట్లాడిస్తున్నారు అని అనేసింది. అసలు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక నాయకులా లేకపోతే కుక్కలా అనేసింది. వైఎస్ఆర్ పార్టీ ఈ యొక్క సోషల్ మీడియాని కానీ వాళ్ళ సైన్యాన్ని మొత్తం అది ఒక సైతాన్ సైన్యం అనేసింది. మొరగడం కుక్కల నైజం కదా, ఇల్లు కూడా ఎంత మురుగుతారు అన్నట్లుగా అనేసింది అనమాట. ఇన్ని మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది అసలు? ఆమె ఏమంటుంది, నేను ఆస్తుల కోసం ఇది చెయ్యట్లేదు, నేను ఎవరు ఆస్తిని అనుభవించాలనుకోవట్లేదు, నేను హక్కుల కోసం పోరాడుతున్నాను అన్నట్లుగా చెప్పేసింది. అయినా నేను ఎప్పుడు చూడు వివేకానంద రెడ్డి గారు హత్య కేసు మాట్లాడితే వీళ్ళు ఆస్తుల వివాదం తీసుకొస్తారు, నేనేమన్నా ఆస్తుల గురించి మాట్లాడినానా అన్నట్లుగా చెప్పింది. అయినా విజయమ్మ లేఖ రాసింది. ఏమని రాసింది, అప్పట్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నలుగురు మనవళ్ళు అయితేనే మనవరాళ్ళకి అయితేనేమి నలుగురు పిల్లలకి ఆస్తి సమానంగా రావాల్సిందే అన్నట్టు చెప్పినారు. కాబట్టి దాన్ని బట్టి విజయమ్మ గారు లేఖ రాశారు. తననేదో నేను భయపించి ఆ లేఖ నిజం కాదంటూ అంటారు, తననేదో భయపించి నేను సంతకం పెట్టించారంటారు. నేనే కానీ బెదిరించి సంతకం పెట్టిస్తే విజయమ్మ గారికి బయటకు వచ్చి చెప్పలేరా ఆ మాట? అయినా వాస్తవాలన్నీ విజయమ్మకి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. సో విజయమ్మ చెప్పిన వాస్తవాలని ఆయనకు కూడా తెలుసు. అందుకే ఆయన మాట్లాడకుండా ఆయన యొక్క సోషల్ మీడియా సైతాన్ సైన్యంతో ఇట్లా మాట్లాడిస్తున్నాడు, ఆయనకు దమ్ము ధైర్యం లేదా అన్నట్లుగా కూడా అనేసింది. ఇంకా ముందుకు పోతే ఈయన కొడాలి నాని గారు కూడా కొన్ని మాటలు మాట్లాడాడు అనమాట. వాళ్ళ చెల్లెలు ఇద్దరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి ఎంతో ఓపికతోటి మానవత్వంతో ఉగ్గబడుతున్నాడు, లేకపోతే ఇంకొకటి కానైతే తుత్తునీయలు చేసేస్తాడు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. సార్ కొడాలి నాని గారు, మీకు కూడా ఈ విషయం మీద అనవసరం, మీరు కూడా మాట్లాడొద్దు. కొడాలి నాని అయితేనేమి, ఇంకా మాట్లాడుతున్నాం సతీష్ రెడ్డి అయితేనేమి, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అయితేనేమి, ఇంకా చాలామంది ఉన్నారనమాట. వాళ్ళు ఈ విషయం పైన మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఈ భూచేపల్లి వర్గం చాలామందికి ఈ విషయం మీద చాలా అసంతృప్తిగా ఉంది. లోపల రగిలిపోతూ ఉన్నారు. మీరు రగిలితే రగిలితే మీ దగ్గర మీరు అందరూ పోయి మీ నాయకుడి దగ్గర వాపోండి, ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల మనకు మైనస్ అవుతుంది, మీరు నోరిప్పాలన్నా, మీరు నోరిప్పి వీటికి సమాధానం చెప్పాలన్నా అని మీరు అందరూ పోయి మీ నాయకుడితో వాపోండి. అంతేగాని ఒక ఆడబిడ్డ మీద మీ ఇష్టం వచ్చినట్లు మీరు వాగేది ఏంది? అయినా మీరు చూసినరా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నాయో? వాళ్ళ నాన్న ఉన్నప్పుడు మీరు పోయి జొర్రినరా? లేకపోతే వాళ్ళ నాన్న చనిపోయినానికి వాళ్ళ అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు మీరందరూ పోయి జొర్రినరా? లేకపోతే ఆమె ఎప్పుడన్నా వచ్చి మీతో ఓపోయిందా ఇది అని? మీకు ఏం తెలిసి మాట్లాడుతున్నారు? ఏమున్నా కానీ మంచో చెడో చనిపోయిన ఆ పెద్ద ఆయనకి, బతికున్న జగన్మోహన్ రెడ్డికి, శర్మిలమ్మకి, విజయమ్మకి వీళ్ళకి మాత్రమే తెలుసు. ఏదో స్క్రిప్ట్లు వస్తాయి, స్క్రిప్ట్లు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు సుత్తంతా అవుతుంటారు. ఇంకా సిగ్గు లేకుండా ఆమెని కార్నర్ చేయడానికి మీతో బాగున్నప్పుడేమో వైఎస్ షర్మిల, బాగలేనప్పుడేమో వైఎస్ షర్మిల కాదు, ఎవరో షర్మిల, ఉతుకుమల్లి షర్మిల, ఏదో మున్సిపల్ షర్మిల అంటారు మీరు. ఇంకా అంత అవన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడ వరకు ఒక రాజకీయంలో ఇంకా లేఖితనం, ఇంకా అక్రమ సంబంధాలు కూడా అంటగట్టారు కదరా స్వామి మీరు. ఇంకా వాడైతే ఒకడు ఉన్నాడు, ఎక్కడుంటాడు ఏమో, వాడు పనికిమాలినోడు, పంచప్రభాకర్ అంట, వాడు తిట్టిన తిట్లు ఇంకొక అన్నగానైతే పోయి అడ్డంగా నలుగుతాడు. కనీసం మీరు అన్ని ఈ పార్టీలోంచి పక్కకు కూడా తీయలేకపోతున్నారు. అట్లాంటి పనికిమాలిన అందరూ మీరు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నా చెల్లెలు అన్నానికే కలవరు. ఎక్కడ లేని ఆస్తి తగాదాలు ప్రతి ఇంట్లో ఉన్నాయి. ఇక్కడ ఆస్తి తగాదాలు. ఇప్పుడు మాట్లాడిన పెద్ద పెద్ద మగవాళ్ళందరిలో ఆస్తి తగాదాలు లేవా? ఇంకొక ఆమె వస్తుంది అనమాట. ఎవరామా ఈ మధ్య జనసేన భాగాలు వదటం ఆపేసి వైఎస్ఆర్ పార్టీ భాగాలు ఒప్పటం ఎత్తుకుంది అనమాట. లాయర్ ఒక ఆమె అంటది, ఆమె కూడా అంటది అనమాట, మాకు అందరికి కట్నాలు ఇచ్చారు, కానుకలు ఇచ్చారు, మా అన్నాలు మా తమ్ముళ్ళ ఆస్తులతో మాకేం సంబంధం? కరెక్టేనమ్మా, వాళ్ళు మీ కట్నాలు కానుకలు ఇచ్చిన వాళ్ళందరికీ సంబంధం లేదు. ఎవరైనా సరే మేనత్తలకు కానీ ఆడపిల్లలకు అప్పట్లోనే
కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేశారు 30-40 ఏళ్ళ కిందట. ఇప్పుడు ఆస్తుల్లో భాగాలు ఉండవు. నేను కాదనట్లేదు, భాగాలు ఉంటాయి, నేను అసలు అనట్లేదు. కాకపోతే ఆ చచ్చిపోయిన పెద్దాయన నలుగురికి సమానంగా రావాలి, ఇది విల్లు రాయాలి అని చెప్పినాడు, ఇస్తాడు అన్నాడని ఈమె ఎక్స్పెక్ట్ చేస్తుందేమో, మనకు తెలియదు కదా. మీ తల్లిదండ్రులు అందరూ చెప్పలేదేమో అప్పుడు, మీకు మీకు సరిపోయింది, మీకు ఇచ్చేది ఏం లేదు అన్నారు, అందుకని మీకు రాదు. కానీ ఆయన ఆయన ఇస్తాను అన్నాడు, అందుకే దానికి ఒక ఆడబిడ్డగా ఎక్స్పెక్ట్ చేస్తుందేమో. అవన్నీ మనకు తెలియదు. తెలియకుండా దయచేసి మాట్లాడొద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.